Yeah, bring you up. Yeah, come on. మేనియా నడుస్తుంది. స్పైడర్ మేనియా స్పైడర్ టీజర్ రిలీజ్ అయింది 1 జూన్ 2017. అప్పటి నుంచి యూట్యూబ్ని స్పైడర్ టీజర్ షేక్ చేస్తుంది. సో మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ స్పైడర్, ఇది సోషో సైంటిఫిక్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్. సో ఇది రిలీజ్ అయినప్పటి నుంచి యూట్యూబ్ని షేక్ చేస్తుంది. సో ఫస్ట్ డేనే దీనికి 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ సెకండ్ డే నిన్న 2 జూన్ సెకండ్ డే వచ్చి మరో 3 మిలియన్స్ వచ్చాయి. సో మొత్తం 6 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి మిడ్ నైట్ వరకు. సో ఈరోజు ఇప్పుడే థర్డ్ డే జూన్ 3, 2017కి నియర్లీ 7 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. సో ఈవినింగ్ లోపు నైట్ లోపు నియర్లీ 9 మిలియన్స్ వచ్చేయచ్చు వ్యూస్. సో ఇంత క్రేజీగా టీజర్ని చూస్తున్నారు జనాలు. నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, నార్త్ ఇండియన్స్ కూడా ఎగబడి చూస్తున్నారు ఈ టీజర్ని, ఎందుకంటే అంత బాగుంది ఈ టీజర్ చూడడానికి. సో హై అండ్ హాలీవుడ్ రేంజ్ టీజర్ అన్నమాట ఇది. సో చాలా బాగుందని చాలామంది ప్రైస్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. సో స్పైడర్ సినిమా దసరాకి రిలీజ్ కానుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది టీజర్. సో చూస్తుంటే టీజర్ త్వరలో 10 మిలియన్ వ్యూస్ని కూడా దాటేస్తుంది వితిన్ 2 డేస్లో. సో చూద్దాం, చాలా ఫాస్టెస్ట్ టీజర్ కూడా ఇది అన్నమాట ఇప్పటి వరకు. బాహుబలి లాగా ఈ టీజర్ కూడా అందరినీ ఆకర్షిస్తోంది. సో బాహుబలి ఫిలిం ఏ విధంగా హిట్ అయిందో ఆ విధంగా ఈ టీజర్ హిట్ అయింది. ప్లస్ సినిమా కూడా హిట్ కావచ్చు, ఎందుకంటే సైంటిఫిక్ ఫిల్మ్లా కనిపిస్తోంది, ప్లస్ థ్రిల్లర్ ఫిల్మ్. సో మహేష్ బాబు పక్కన హీరోయిన్గా రాకుల్ ప్రీత్ నటిస్తోంది, విలన్గా సూర్య నటిస్తున్నాడు. సో చాలా మంచి ఫిల్మ్ కానుంది 2017లో. సో నార్త్ వాళ్ళకి ఈ సినిమా మంచిగా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు హిందీలో కావాలని అడుగుతున్నారు. చాలా వరకు చెప్పాలంటే చో పోసుకుంటున్నారు చెప్పచ్చు. సో అంత క్రేజ్ ఉంది. ప్రభాస్కి ఏ విధంగా క్రేజ్ ఇప్పుడు ఉందో ఆ విధంగా మహేష్ బాబు కూడా వస్తుంది క్రేజ్. సో లెట్స్ వాచ్, ఫ్యూచర్లో చూద్దాం, చాలా అద్భుతంగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఈ వీడియోలో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కా మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్.